chatas order. Yeah, chicken. Fish. Prawns. Crab. Okay. నానా చాట బంగారం ఎందే మేమేం ఆర్డర్ చేసాం ఒకసారి క్లారిటీగా రిపీట్ చేయి. చికెన్, ఫిష్, ప్రాన్స్, క్రాబ్. ఫుల్ క్లారిటీ. ఐటమ్స్ అన్ని ఫ్రెష్ గా బాగుండాలి. ఓకేనా? ఓకే. ఓకే. ఓపెన్ పండుగ. ఏంటిది? ఇదే ఫుల్ ఫ్రెష్. దీనికంటే ఫ్రెష్ కేరళలో ఎక్కడ దొరకదు. రై ఫ్రెష్ అంటే ఇలా బతుకునే తీసుకురమ్మని కాదు, ఫ్రెష్ గా వండి తీసుకురమ్మని. ఇందాకంత క్లారిటీగా చెప్పలేదే. ఇప్పుడు చెప్తాం కదా. బాగా ఆకలిస్తుందిరా బాబు, వెంటనే తీసుకురా వెళ్ళు. సారీ చేట, టైం 10:30, కిచెన్ క్లోజ్, నో ఫుడ్. మరి మా పరిస్థితి ఏంటి? క్లారిటీ లేకపోతే కడుపు కాలుద్ది. ఇప్పుడు నేను క్లారిటీగా గుడ్ నైట్. ఆహా అప్పుడిదా పోడే. ఆహా వావ్, అంతాక్షరి విత్ డాన్స్ నా? లేదు బాస్, క్లారిటీ కన్నయ్య గడికి ఫుల్ గా క్లారిటీ ఇద్దామని ప్లాన్ చేసాం. దా జాయిన్ అవ్వు. ప్రభాస్. రేయ్ వాడు పోతే వీడు, వీడు పోతే నేను, నేను పోతే నా అమ్మ రెబల్ స్టార్ కోసం ఎవడన్నా ఎగ్గబడితే రేయ్ అప్పలనాయుడు దౌర్జన్యంతో వచ్చినా, దాదాగిరితో వచ్చినా, రౌడీజంతో వచ్చినా, రాజకీయంతో వచ్చినా, గూండాయిజంతో వచ్చినా, గ్రూపులు కట్టడానికి వచ్చినా పూటకో 7 చొప్పున పోర్టుకు బలవుతాయి. తీరంలో కెరటాలు ఎరుపు రంగు పూసుకొని పోటెత్తుతాయి. సారీ చేట, చిరిగింది. చేట ఈ గేమ్ బ్రహ్మాండంగా ఉంది. ఫుల్ క్లారిటీ. నేను ట్రై చేస్తాను. షూర్ షూరు. బాలకృష్ణ చేట, నేను మాట్లాడుతున్నప్పుడు నీ చెవులు మాత్రమే పనిచేయాలి. కాదని ఏది పని చేసినా నెక్స్ట్ బర్త్డేకి నువ్వు ఉండవు. ఇది ఎందా సింహాలో మా బాలయ్య బాబు ఎంత సటిల్ గా చేశారు, నువ్వెంత వికిల్ గా చేస్తున్నావు. ఫ్యాన్స్ హర్ట్ అవుతాం. క్లారిటీ. అంద క్యారెక్టర్ కి ఇంద క్యారెక్టర్ కి కనెక్షన్ ఇల్లిల్లో. ఇంకోసారి ట్రై చేస్తారు. సరే. ఓ మెగాస్టార్ చిరంజీవి. నో డైలాగ్, డాన్స్ పండ్రే. బాగా చేస్తావా? కిలిచ్చిడివే. మళ్ళీ ఎందుకు కొట్టే చేట? చిరంజీవి గారిలా యాజ్ ఇట్ ఈస్ డాన్స్ చేస్తావా? అంత బాగా చేస్తారా? చిరంజీవి గారిలా కేవలం ఆయన ఒక్కళ్ళే చేయాలి, ఇంకెవ్వరూ చేయడానికి వీల్లేదు. ఫ్యాన్స్ ఒప్పుకోం. లాస్ట్ ఛాన్స్. నో చిట్టి, మై ఫేవరెట్ లెంగ్త్ హీరో. షూర్? షూరు. ఓకే. ఎవ్వడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుతుందో ఆడే ఈ చాటగాడు. పండు కదరా చాట్ అంటావేంటి? ఓ మీరు మహేష్ బాబు ఫ్యాన్సో? అవును. అర్థమైంది. మీరు కంటిన్యూ చేయండి, నా పోరే. ఎందే ఇదెంత చేట? నా చుట్టూ గ్రూప్ డాన్సా? అది కాదురా, నువ్వు ఎప్పుడో వచ్చి కేరళలో సెటిల్ అయిపోయానన్నావు కదా, నీకు ఇన్ని తెలుగు సినిమాల గురించి ఎలా తెలుసురా? ఓ అదో సింగిల్ DVD 3 మూవీస్ 10 రూపీస్. అంటే పైరసీయా? ఫుల్ క్లారిటీ. నన్ను తీసుకెళ్ళి ఎక్కడ పాడేయండి. ఇదేంటే నీళ్ళ దగ్గర తీసుకొచ్చారంటే? పడేయమన్నారు గానీ ఎక్కడ పడేయాలో క్లారిటీగా చెప్పలేదు. లేడీ చేట మా ఆల పోడింగ. ఇది పొడి నీ పోయికో. ఫ్యాంటాస్టిక్, వెల్కమ్. అదిరింది. థ్యాంక్స్ కన్నయ్య. కన్నయ్య కాదు నా పేరు, క్లారిటీ కన్నయ్య. ఫుల్ క్లారిటీ. మీరు తెలుగా? అవునమ్మా. అమ్మ తెనాలి, నాన్న మలయాళి. క్లారిటీ లేకుండా పెళ్లి చేసుకున్నారు. నేను పుట్టాక క్లారిటీ వచ్చింది, ఇద్దరు డిపారు. వాట్? ట్రాజెడీ? నో ట్రాజెడీ, ఓన్లీ కామెడీ. ఓకే, ఇది తీసుకెళ్ళి లోపల పెట్టు. ఏం చేస్తున్నావు? తీసుకెళ్లి పెట్టమన్నారు కానీ ఏం తీసుకెళ్లి పెట్టాలో క్లారిటీగా చెప్పలా. నేను చెప్పింది లగేజ్ ని. ఓ ఇంత లగేజో? ఇంత లగేజ్ ఇల్లు అవే తీసుకెళ్లి రూమ్ దగ్గర తగలయి. ఓకే క్లారిటీ. అంత లగేజ్ ఇంత లగేజ్ సేమ్ వెయిట్. నీకు బ్యాడ్ న్యూస్. ఏంటి? నీ రూమ్మేట్ సిరి. పడితే నీకు సిరి? ఎంత?
ఏంటిది? మీరేగా చేట లగేజ్ తీసుకెళ్ళి తగలబెట్టమన్నారు. ఫుల్ క్లారిటీ அதுதான் తగలబెడుతున్నాను పారుంగ. నువ్వు నీ క్లారిటీ చంపుతున్నావు. పో. ఇందా తగలబెట్టమన్నారు, ఇప్పుడేమో వద్దంటున్నారు. బ్యాడ్ ఫెలో. క్లారిటీ ఇల్లే, వేస్ట్ ఫెలోస్. హాయ్. నువ్వేంటి ఇక్కడ? ఈ ర్యాక్ పుష్ చేద్దామని. బ్యాడ్ జోక్. జస్ట్ బుక్స్ కొందామని వచ్చా. చూస్తే నువ్వు 9 to 5 జాబ్, బుక్స్ కి బుక్స్, నాలెడ్జ్ కి నాలెడ్జ్. సాలరీ బానే ఉందిగా? ఈ షాప్ మాదే. మీ డాడీ మిలిటరీ అనుకుంటా? అవును, రిటైర్ అయ్యాకే షాప్ పెట్టారు. పెట్టేదేదో మ్యూజిక్ షాప్ పెట్టుంటే బాగుండేది. ఎందుకు? నాకు మంచి జాబ్ దొరికేది. మనం 2 రోజులు ముందే కలిసి వాళ్ళం కదా. రితు, నీ గుర్తుందా మన కాలేజ్లో బ్యూటీ కాంటెస్ట్ కండక్ట్ చేశారు? అప్పుడు నువ్వు అలా అలా సోగా ఉండేదానివి. అయినా నువ్వు కూడా పార్టిసిపేట్ చేసావు. విన్నర్కి 98 votes వస్తే నీకుండి 2 votes వచ్చాయి. అందులో ఒకటి నీది ఎలాగో నువ్వే వేసుకుని ఉంటావు. ఆ రెండో ఓట్ ఎవరు వేశారో తెలుసా? ఇప్పుడు మిస్ ఇండియా నుండి మదర్ ఇండియా వరకు ఇందులో పార్టిసిపేట్ చేసిన విన్నర్ నువ్వే రితు. చందు, బుక్స్ ఏదో కొనాలన్నా? బుక్స్? రితు 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 ఇందులో బెస్ట్ బుక్ సెలెక్ట్ చేయవా? ఐ డోంట్ నో. జనరల్ గా మీకు ఐడియా ఉంటుందిగా, ప్లీజ్. ఇంట్రెస్టింగ్. సేమ్ పెంచ్. నేను కూడా ఇదే తీసుకుందాం అనుకున్నా. రితు, కాఫీకి వెళ్దామా? నో, సారీ. ఎక్స్క్యూజ్ మీ, ఇందులో ఏది మంచి బుక్కో చెప్పమ్మా, మాకు తెలియట్లేదు. ఇందులో ఒకటి టచ్ చేయి. అదేంటమ్మా, మా అమ్మ ఇంకో వేలు టచ్ చేస్తుంటే? ఇంకో బుక్ ఇచ్చేదాన్ని. అంటే మీకు ఇందులో ఏది మంచి బుక్కో కూడా తెలీదా? అరే, ఆ మాత్రం మినిమం నాలెడ్జ్ కూడా ఉంటుందా? అలా అయితే మీరు అమ్మినట్టే మేము కొన్నట్టే. పదవే. 9 బుక్స్ ఉంటే 9,000 చూపించావు. ఒకవేళ 11 బుక్స్ ఉండుంటే? అయినా నీ ప్రాబ్లం ఏంటి? ప్రతిదానికి ఇలా ఫింగర్స్ చూపిస్తున్నావు. నా పర్సనల్ ప్రాబ్లం డిస్కస్ చేసేంత ఫ్రెండ్షిప్ మన మధ్య లేదు. అయినా మళ్ళీ ఎందుకు వచ్చావు? నీకు హెల్ప్ చేద్దామని. బయట హెల్పర్స్ వాంటెడ్ అని బోర్డు పెట్టావు కదా. నువ్వు ట్రై చేయాల్సింది ఇక్కడ కాదు, ఇక్కడ. సూపర్, మైండ్ బ్లోయింగ్, వావ్, ఎక్సలెంట్, మార్వలస్, ఫ్యాబులస్, ఫెంటాస్టిక్. ఇక్కడ నీకు జాబు నేను ఇవ్వలేనయ్యా. సార్, నాకు కావాల్సిందల్లా జస్ట్ గానా భజన బ్యాచ్ లో ఒకడు. నీకు ఈ జాబ్ ఇచ్చి నీ ఫ్యూచర్ పాడు చేయలేనయ్యా. మీరు నా ఫ్యూచర్ గురించి ఆలోచిస్తున్నారు. ఎస్, కానీ నేను మీ హోటల్ ఫ్యూచర్ గురించి ఆలోచిస్తున్నాను. రేయ్, ఏమైందిరా? నాన్నని ఎలా ఫేస్ చేయాలో అర్థం కావడం లేదు. ఇది కూడా దొబ్బెట్టావా? ఇక నుంచి నీతో తిరగలేనే. పోరా. నీ దగ్గర పాకెట్ మనీ కూడా తీసుకోలేను. ఇడియట్, నీకు జాబ్ వచ్చింది. వచ్చింది థాంక్స్ టు రితు. అంతేలేరా, చిన్నప్పటి నుంచి నీతో ఉన్నందుకు కష్టాలు నాకు, థాంక్స్ దానికా? ఏ కిల్లర్, అద్దంలో చూసుకుని నాకు నేనే థాంక్స్ చెప్పుకోనే. నీకు చెప్పినా అంతే. లవ్ యు రా.
థ్యాంక్స్, నీ వల్లే నాకు జాబ్ వచ్చింది. కంగ్రాట్స్. పార్టీకి పిలిచేంత రిలేషన్ మన మధ్య ఏర్పడింది అనుకుంటా. ఈవినింగ్ సెలబ్రేషన్స్ రెస్టారెంట్ 8 PM. ఐ విల్ ట్రై. ట్రై ఏం కాదు, వస్తున్నాం. యా జనరల్గా నేను గిఫ్ట్స్ యాక్సెప్ట్ చేయను, తెస్తే కాదను. ఓకే 8 PM సెలబ్రేషన్స్. బాయ్.